సినీ ఇండస్ట్రీ పెద్దల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇంట్లో 3 రోజులుగా సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఆయన తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెని ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు ముగిసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో దాడుల వెనక కారణమేంటి? భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లే టార్గెటా? అసలు ఐటీ అధికారుల టార్గెట్ ఎవరు? పోటాపోటీ కలెక్షన్ల పోస్టర్లే ఐటీ దాడులకు కారణమా? దిల్ రాజు, మైత్రి నిర్మాతలు రవి, నవీన్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ తర్వాత నెక్స్ట్ ఎవరు? సినీ పరిశ్రమని ఐటీ శాఖ టార్గెట్ చేసిందా? అసలు ఐటీ దాడుల వెనక కారణమేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్ తో పాటు టాలీవుడ్ లోని 15 మంది ఇళ్లలో ఐటీ అధికారులు 3 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు దిల్ రాజు, మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దిల్ రాజు కుమార్తె హర్షితారెడ్డి ఇళ్లలో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు ఐటీ అధికారులు. నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తులు పరిశీలిస్తున్నారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకి సంబంధించిన లెక్కలపై ఆరా తీశారు. ఈ సినిమాలకి సంబంధించిన కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాల్ని అధికారులు పరిశీలించినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో సినిమా ఇన్వెస్ట్మెంట్స్ పై ఆరా తీశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాల్ని ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసినట్టు చెప్తున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుని ఇంటికి తీసుకొచ్చారు ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాకి సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ పై ఆరా తీశారు. ఇక ఐటీ దాడులు తన ఒక్కడిపైనే జరగటం లేదని దిల్ రాజు తెలిపారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకొచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మొదలైన సోదాలు 2వ రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసం, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.